ఐఎన్డిఐఏ కూటమి ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని విపక్ష కూటమి వాస్తవంగా స్పీకర్ ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోతారని తెలుసు, గెలవరని తెలుసు, పూర్తి బలం బీజేపీకి ఉందని తెలుసు, బీజేపీతో పాటుగా ఉన్నటువంటి కూటమికి 293 ఉందని తెలుసు. అయినా ఎందుకు పోటీకి వచ్చారు? కావాలని అంటే కావాలని ఏంటి అంటే ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాల రాజకీయం. ఈ దశలో ఓ ప్రధానమైన సమస్య ఉంది. రేపు మహారాష్ట్రలో ఎన్నికల్లో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేసేటట్టయితే ఉద్ధవ్ థాకరే తనే ముఖ్యమంత్రి అని తేల్చి చెప్తున్నాడు. అటు శరద్ పవారు తన కూతుర్ని ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు మొన్న పార్లమెంట్లో కూడా మేమే గెలుచుకున్నాం కాబట్టి ముగ్గురం పోటీ చేద్దాం, 3 షేర్లు తీసుకుందాం, ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళు ముఖ్యమంత్రి అని చెప్తోంది. అది ఉద్ధవ్ థాకరేకి ఇష్టం లేదు. తను క్రిందసారి బీజేపీతో గొడవపడి వచ్చింది కూడా ముఖ్యమంత్రి పదవి కోసమే. వాళ్ళ కొడుకుని ముఖ్యమంత్రి చేయాలన్నది ఆయన కోరిక. ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో ఆ ఒప్పందం చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. షిండేని మళ్ళీ పార్టీతో విలీనం చేసుకుని లేదా కలుపుకుని శివసేన ఇటు వచ్చే ప్రయత్నం జరుగుతోంది అన్నటువంటి ప్రచారం బిగినైంది. దీంతో వాళ్ళని వదులుకోనీయకుండా రాహుల్ గాంధీ ఇవాళ ఈ స్పీకర్ ఎంపిక విషయంలో, స్పీకర్కి సంబంధించినటువంటి అంశంలో ప్రపోజర్ ఎవరు, ప్రతిపాదకులు అంటే శివసేన ప్రతిపాదనకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి తరహాలో పెట్టుకొచ్చారనమాట. సురేష్ని ముందు పెట్టడం వెనకాల అసలు గేమ్ అది. మరి ఇది రాహుల్ అయితే మంచి స్కెచ్ చేశారు, సక్సెస్ అయినట్టే. కాకపోతే ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో చూడాలి.